మోషే విశ్వాసుల వీరుల పట్టికలో ఉన్నాడు. Moses is there in the list of the heroes of faith. కారణం ఏంటంటే మోషే విశ్వాసం ద్వారానే తనకు ఒక స్వాస్థ్యం దొరుకుతుందని గ్రహించాడు. Why? It is because Moses understood that there is an eternal inheritance kept for him. మోషే యొక్క జీవితము అద్భుతము, ఆశ్చర్యం. The life of Moses is most wondrous and miraculous. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఇచ్చెను. ఇది మోషే యొక్క విశ్వాస జీవితం. This is the life of faith of Moses. విశ్వాసం ద్వారా తన జీవితం ప్రారంభించాడు. Moses began his life in faith. అదే సమయంలో విశ్వాసం ద్వారా తనకు ఒక స్వాస్థ్యం దొరుకుతుంది అనేది తనకు ఒక నిరీక్షణ ఉంది. At the same time, he had the hope that he will get an eternal inheritance in faith. తన జన్మనే ఒక ఆశ్చర్యం. His birth itself was a miracle. ఆ దినముల్లో ఫరో, ఐగుప్తు రాజు ఫరో చిన్న పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞాపించారు. In those days, the king of Egypt, Pharaoh, had commanded that all the sons of the Israelite people should be killed. మోషే చంపబడాలి గాని అద్భుతంగా దేవుడు కాపాడాడు. By this, Moses should have been killed, but by the great miracle, he was saved. ఆ యొక్క మోషేను ఒక చిన్న జమ్ము పెట్టెలో పెట్టేసి నీళ్ళ మీద విడిచిపెట్టారు. They have kept Moses in a small basket of reeds and left him on the waters. అది పోతున్న సమయంలో ఫరో కుమార్తె ఏం చేసిందంటే అక్కడికి నది ఒడ్డునకు వచ్చింది. At that time, Pharaoh's daughter came around near the riverside when the basket was moving in the water. అది పోతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఆమె అది ఏంటిది పట్టుకరా అని చెప్పారు. When she saw that basket in the waters, she was surprised and she asked them to bring that to her. అయితే ఆ చిన్న బాల్యం అందే చక్కగా ఉన్నదని ఫరో కుమార్తె చూసి ఏం చేసిందంటే మెల్లగా తీసుకొచ్చింది. Because the baby was beautiful to look at when young, that is why Pharaoh's daughter drew him out of the waters. కానీ మిరియాం ఏం చేస్తుందంటే దూరం ఉండి చూస్తుంది. But Miriam was watching all this from far away. నీళ్ళని విడిచిపెట్టింది కానీ మిరియాం దూరం నుంచి చూస్తుంది. She left that basket in the waters, but from far away she is still beholding it. మిరియాం చూస్తున్న సందర్భంలో ఈ ఫరో కుమార్తె తీసుకున్న వెంటనే పరిగెత్తుకోవచ్చు. When Miriam was watching the basket, and as soon as she saw Pharaoh's daughter picking it up, she came running to that Pharaoh's daughter. అప్పుడు మిరియాం అడిగింది, ఈమె ఈ అబ్బాయిని పెంచడానికి ఎవరు ఉన్నారా అని ఫరో కుమార్తె అడిగినప్పుడు మిరియాం చెప్పింది, ఉన్నాడు, నేను తీసుకొస్తానని చెప్పింది. When Pharaoh's daughter asked whether there is anyone to look after the child, Miriam said, yes, and I will get that woman to look after him. అయితే వాళ్ళ అమ్మని పిలిపించి ఆ మోషను అప్పగించి పెద్దవాడేంత వరకు పెంచి నా దగ్గర తీసుకురమ్మని చెప్పారు. And Moses was given to that woman to take care until he had grown up and then returned. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే పిలిపించుకునే పద్ధతిలో ఆమె పెంచింది కనుక ఆ మోషను ఎవరు చంపలేకపోయారు, ఎవరు ఏం చేయలేకపోయారు. Because Moses was brought up in the Pharaoh's daughter's house, nobody, for the sake of Pharaoh's daughter, that is why he was saved and he was not killed. పెద్దవాడైనప్పుడు తీసుకుపోయి రాజమహల్లో పెట్టేశారు. And when he grew up, they brought him into the palace and kept him there. ఇది మోషే చరిత్ర. This is the history of Moses. అయితే మోషే ఫరో కుమార్తెనే కుమారుడు అని పిలువబడుచు జీవించాడు. Moses lived his life by being called
the son of Pharaoh's daughter. అయితే మోషే ఫరో కుమారుడని పిలువబడుతున్నాడు. అయితే ఫరోకు కుమారులు లేరు. Moses is called Pharaoh's son because Pharaoh himself did not have any sons. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడు. Moses was the son of Pharaoh's daughter. నెక్స్ట్ ఇక ఫరో స్థానంకు రావాల్సింది మోషే. ఒక అర్హత ఆయనకు దొరికింది. By this, Moses was worthy to be next in line of Pharaoh after him. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది? But what is the Bible preach? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఇష్టపడలే. Moses did not like to be called the son of Pharaoh's daughter. ఎబ్రీ 11. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె మోషేను ఒక రాజుగా పెంచింది. Pharaoh's daughter brought up Moses as a king. ఆమెకు ఒక ప్రైడ్, ఆమెకు ఒక గర్వం ఏంటంటే ఇంత అందమైన కుమారుడు నాకున్నాడు అనేది ఆమెకు గర్వం ఉంది. Pharaoh's daughter had the pride that she has a very beautiful son. అటువంటి మోషే పొడుగు సుందరుడుగా ఉన్నప్పుడు ఆమె చాలా సంతోషించింది. Because Moses was tall and handsome, she was much rejoicing. అది ఎవరికి తెలియదు. ఫరో కుమార్తెకు మిరియంకు వాళ్ళ అమ్మకు మాత్రమే తెలుసు. Nobody knows apart from Pharaoh's daughter Miriam and Miriam's mother. అలాగూ పెంచబడ్డాడు. Like this he was brought up. సుఖభోగంతో పెంచబడ్డాడు. He was brought up in all the comforts. రాజకుమారునిగా పెంచబడ్డాడు. He was brought up as the king's son. అతనికి ఏ కొదువ లేదు. There was nothing short for him. రథం మీదనే తిరుగుతూ ఉంటాడు. He used to move about in a chariot. రథం మీద తిరుగుతున్నప్పుడు ఒకసారి ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. Once when he was traveling by chariot, he saw two Israelites beating each other. పోయి న్యాయం తీస్తుంటే ఫరో ఐగుప్తీయుని పట్టుకొని చంపేశాడు. When an Egyptian and an Israelite were fighting with each other, Moses went and slew the Egyptian. అది పాతిపెట్టాడు, ఎక్కడో పాతిపెట్టాడు, వెళ్ళిపోయి ప్యాలెస్ లో కూర్చున్నాడు. He buried him somewhere and he went into the palace and sat down. మరొక దినము ఆయన రథం మీద పోతున్నాడు. Once again when he was traveling by the chariot, అక్కడ పోతున్న సమయంలో ఇద్దరు ఇశ్రాయేలే పోట్లాడుకుంటున్నారు. At that time he saw two Israelites fighting with each other. మీరిద్దరు దేవుని బిడ్డలు కదా, మీరు ఇశ్రాయేల్ కదా, ఎందుకు పోట్లాడుకుంటున్నారని సమాధానంగా మాట్లాడాడు. There he tried to make peace between the two Israelites, saying, why are you fighting against each other? వెంటనే ఒక ఇశ్రాయేలు అంటాడు, నువ్వు ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపాలని చూస్తున్నావా, నీ సంగతి నాకు తెలుసు అన్నాడు. Immediately one Israelite replied, are you going to kill me like you have killed the Egyptian? వెంటనే భయపడిపోయాడు. Immediately Moses was afraid. ఇది ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. He knew if Pharaoh comes to know of it, he will be killed. అందుకొరకే పారిపోయాడు. That is why he fled. అతనికి ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటకు ఒప్పుకోలేదు. He refused to be called the son of Pharaoh's daughter. ఈ సంభవం సంభవించకుంటే ఆయన ఇంకనూ ప్యాలెస్ లోనే ఉండేవాడు. If this instance would not have taken place, he would be still living in the palace. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? What is the thing we have to learn from this? మోషే విశ్వాసం ద్వారా జీవించినట్లు పరిశుద్ధ పౌలు రాస్తాడు. St. Paul writes, Moses lived by faith. మన ఆత్మీయ జీవితంలో దీనికి సంబంధం ఏంటి? What is the relationship between our spiritual life and this? మోషే ఇశ్రాయేలు నాయకుడిగా మారాడు. 20 లక్షల మంది నడిపించాడు. కానానుకు పోకముందు యోర్దాను నది యువతల్లోనే తన జీవితమును పరుగును తుదముట్టించేసి చనిపోయాడు. Moses became the leader of the Israelites
and led 20 lakh Israelites into the wilderness until he reached the border of Canaan, and there he finished his race. భూమి మీద మనకు ఒక స్థానం ఉంటే పెద్ద పెద్దల పేర్లు చెప్పుకొని మనం బతకాలని ఇష్టపడతాం. When we live in this world, we like to boast about claiming many big names in our life. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటాకు ఒప్పుకుంటలేడు ఆయన. But here Moses is refusing to be called the son of Pharaoh's daughter. తనకు ఒక రాజ భవనంలో ఉండవలసిన సుఖభోగములను తాను అట్లనే కాళ్ళతో తన్నినట్లుగానే తృణీకరించేశాడు. Moses rejected the living in the palace as if he kicked it out. ఆయన ఇప్పుడు మూడు విధములుగా ప్రకటన పొందిన ఒక మోషే. Moses has received a revelation in 3 ways like this. మొట్టమొదటి ఏంటిది? What is the first? ఫరో కుమారుడు అనిపించడానికి ఒప్పుకోలేదు. తాను ఒక ధనవంతుడుగాను ప్యాలెస్ లోను ఇష్టపడలేదు. దేవుని యొక్క ప్రజలతో ఉండాలని ఇష్టపడ్డాడు. First, he refused to be called the son of Pharaoh's daughter. Second, he did not want to live in the palace. And thirdly, he wanted to live along with the Israelites. దేవుని ప్రజలతోనే ఉండాలని ఆశ. He desired to live with the people of God. ఈ లోకంలో మనం కూడా ధనము, సుఖభోగము, మన ఇష్టానుసారంగా జీవించే జీవితము కాకుండా దేవుని ప్రజలతో జీవించే అనుభవం మనకు కావాలి. అదే విశ్వాస జీవితం. In these days, we should not desire comforts or wealth or to live in a comfortable and pleasurable way, but we should instead seek to suffer along with the God's children. దేవుని ప్రజలతో జీవించాలని మనసున్న వారే దేవుని ప్రజలు, దేవుని వెంబడించువారు. Those who desire to live with the people of God, they are the children of God. అందుకొరకు దేవుని ప్రజలతో మనం ఉండుటకు మనం ఇష్టపడాలి. That is why we should like to live with the people of God. విశ్వాసం ద్వారా దేవుని ప్రజలతో జీవించడం తీర్మానం చేశాడు. By faith, Moses decided and made a decision that he will live with the people of God. దాని కొరకు అతనికి 3-4 అనుభవములు పొందుకున్నాడు. Because of that, he received 3-4 experiences. అదే పరిశుద్ధ పౌలు రాస్తాడు. That St. Paul has written. మొట్టమొదటిది ఏంటిది? చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోషే ఏం చేశారంటే విశ్వాసం ద్వారా ఐగుప్తు ధనము కంటే నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. Moses by faith esteemed the reproach of Christ more than riches and treasures of Egypt. పెంతెకోస్తు వాళ్ళు నింద అనే మాట వింటనే పారిపోతారు. But Pentecostals, as soon as they hear the word reproach, they will flee. నింద కనుక జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించమని చెప్పినాడు కానీ ఏడవమని మాత్రం చెప్పలే. He said you should rejoice when people persecute you and revile and speak evil manner of you. ఏడవమని చెప్పలే. He did not say you should cry. నా దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ఇదే. This is the revelation my God has given me. నాకు నిందలు వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. When reproaches come in my life, I will be happy. నిందలు వింటున్నా కొలది కూడా నేను సమాధానంగానే ఉంటాను. And when I'm hearing reproaches, I will still be at peace. ఎందుకంటే ప్రభు ఇప్పుడు స్టార్టింగ్ ప్రసంగం చేశాడు, మీకు నా నిమిత్తము నిందలు అని చెప్తున్నా. Why? It is because my God has in the beginning itself preached that because of me you will undergo many reproaches. యేసయ్యనే చెప్తాడు, నేను నిందల చేత నింపబడ్డాను అని. Our Lord Jesus himself says that I am filled with reproaches. కీర్తనలు నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. కనుక నిందల చేత నింపబడ్డాను అని ఉంది. అది కొత్త నిబంధన లేకుంటే కీర్తనలోనే అనుకుంటున్నాను. సరే, నిందల చేత నింపబడ్డాను అంటాడు ప్రభు. అంటే ఆ నింద రిప్రోచ్ అనేది యేసయ్యకు ఈ భూమి మీద లెక్కలేనంత వచ్చింది. ప్రజలందరూ, యూదులందరూ, ఇశ్రాయేల్ అందరూ నిందించారు. In the scriptures we read our Lord Jesus said, I am filled with reproaches, and these reproaches was from all the
Israelites and the Pharisees and others. ఎవరు మేలు పొందారో వారు కూడా నిందించారు. Those who received good from him also reproached him. కనుక నిందల చేత నింపబడడం అనేది అది మహిమకు సంబంధించిన ఉన్నతమైన జీవితము అనుభవం. That is the experience and the lofty life that comes through reproaches. కనుక నిందల గురించి యేసయ్య కూడా ప్రకటన ఉండే, నిందల గురించి ఏం భయపడలే. That is why our Lord Jesus had a revelation regarding reproaches and he was not afraid of it. తరువాత పశ్చిమ పౌలు పడిన నిందలు దానికి లెక్కకు లేవు. Afterwards, the reproaches that St. Paul underwent are countless. సమాజ మందిరంలో నిలబెట్టి అందరి ముందు నిందించారు. Before the people, before Agrippa and before Pilate or Herod and before the Pharisees, he was reproached. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము. నిందింపబడి అలాగూ ఎన్నో స్థలాలు ఆయన అంటాడు, నేను నిందింపబడ్డాను. Like this, in many places he says, I was reproached. పశ్చిమ పౌలు అలాగనే, పశ్చిమ పేతురు అలాగనే, పరిశుద్ధులందరూ నిందింపబడ్డారు. St. Paul was reproached, St. Peter was reproached, and all the saints were reproached in the same way. కానీ ఈ దినముల్లో పెంతెకోస్తు వారి సేవకులు, విశ్వాసులు నిందలంటే వారికి ఇష్టం లేదు, నిందలంటే పారిపోతారు, నిందలంటే వద్దు అంటారు. అప్పుడు నువ్వు ఎక్కడ పరలోకం పోయి కూర్చుంటావు. But these days, all the Pentecostal servants of God and believers do not want reproaches in their life and they will run away from it. In which case, how will you come to the kingdom of heaven? నిందలు నీకు ఎంత వచ్చినట్లయితే అంత మహిమ పరలోకంలో దొరుకుతుంది. As much reproaches you get, that much glory you will get in heaven. అందుకొరకే పశ్చిమ పౌలు ఏం రాస్తారంటే, మోషే ఐగుప్తు ధనం కంటే నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ధనం అవసరం లేదు, క్రీస్తుని గురించిన నిందయే నాకు భాగ్యం. I don't want the treasures of Egypt, but the reproaches that come because of Christ, that is a blessing for me. మనం నిందలు అనుభవించేది యేసయ్య నామం నిమిత్తమే, యేసయ్య కొరకు, యేసు ప్రభు అనుమతించినప్పుడు. Only when our Lord Jesus allows, we will get reproached for his name's sake. ఆ నిందలే రాకుంటే మనం గర్విష్ఠులుగా మారుతాము. ఆ నిందలే మనకు రాకుంటే మనం అతిశయిస్తాము. ఆ నిందలే మనం తగ్గించినట్లయితే పడిపోయే కారణాలు ఎన్నో ఉన్నాయి. If the reproaches do not humble us, we will become proud and we will boast and there will be many things that come in our life. అనేక సేవలు పడిపోట కారణమే వారు నిందని ఇష్టపడలేదు, వారు పేరు పొగడ్తని ఇష్టపడ్డారు. వారు ఉన్నతమైన స్థానంలో పోయి గర్వాంధులైపోయి, గర్విష్ఠులైపోయి, లూసిఫర్ తిరిగా ఎంతో మంది పడిపోయారు. Many servants of God also, because they did not like reproaches, and when they were elevated to a high place, because of their pride, they fell down like Lucifer. నిందలు నీకు ఎన్ని వచ్చినట్లయితే క్రీస్తు కొరకు అది భాగ్యం అని ఎంచుకోవాలి. As many reproaches that come to you, you should count them as a blessing or a fortune. ఎంతగా మనుషులు నిందిస్తే అంతగాను సంతోషించాలి. As much as people reproach you, that much you should rejoice. నేను సెకండ్రాబాద్కి వచ్చి ఈ నిందలు నీళ్ళ తిరిగి తాగుతున్నా. After coming to Secunderabad, I am drinking reproaches like water. కానీ సంతోషంగా ఉంటాను. But yet I am happy. దేని గురించి చింతపడేది అవసరం లేదు. I have no need to worry about anything. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ నాకేమి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. No matter how many people speak about me, it will not be even as a ant biteth me. అర్థం ఏంటంటే బైబిల్ అలా బోధిస్తుంది. Why? It is because the Bible preaches like that. ఐగుప్తు ధనం కంటే క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. Moses counted all the afflictions and reproaches of Christ more than the treasures of Egypt. నిందల చేత నింపబడాలి, నిందలు నీకు తప్పక రావాలి, అప్పుడే నువ్వు సియోను యెరూషలేముగా మహిమగా మారుతావు. Only the reproaches should come to you and you should be filled with reproaches. Only then you can transform into Zion and New Jerusalem. నిందలు అంటే అర్థం ఏంటిది? What is the meaning of reproaches? నువ్వు చేయని దాన్ని చేసినారంటారు. Whatever you have not done, people will say you have done. అదే నింద. That is a reproach. యేసయ్య ఏం చేయలే,
Our Lord Jesus did not do anything wrong, ఎంతమందో నిందించారు. but yet many people reproached వచ్చిన him. పోలు ఏం చేయలే, St. Paul also did not do anything, ఆ నిందల చేత నింపబడ్డాడు. but he was filled with reproaches. మన జీవితంలో కూడా నింద అంటే అర్థం ఏంటంటే నువ్వు చెయ్యని దాన్ని చేసినారంటారు, అదే నింద. అది విన్న వెంటనే నీ యొక్క హృదయం పగిలిపోయి, నీ మనసు పగిలిపోయి, నువ్వు ఏడ్చి ఏడ్చి ఏడ్చేస్తే లాభం ఏంది? దాన్ని ఆ కన్నీళ్లు ఉట్టిన వేస్ట్గా పోతుంటాయి. In your life also, whatever you have not done, people will heap reproaches at you. If you do not realize the true thing behind this, you will keep on weeping and shedding many tears. రెండవది ఏంటిది? Secondly, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఇది విశ్వాసం ద్వారా మోషే తీర్మానం చేశాడు. this by faith Moses made the decision. ఏంటిది? ఈ అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ పడాలి. I should suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. అల్పకాల పాప భోగములు అనేటివి అనేకులను ప్రభు నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతుంది. These pleasures of sin is taking many people away from God. అల్పకాల పాప భోగాలు. These are the pleasures of sin for a season. అనేక విశ్వాసులు, కొంతమంది సేవకులు ఈ మొబైల్లోనే అల్పకాల పాప భోగాలు అనుభవిస్తుంటారు. Many believers and a few servants of God are experiencing these pleasures for a season. మాట్లాడి మాట్లాడి సంతోషపడతారు. In their mobiles they will keep on speaking and rejoice. అది అల్పకాల పాప భోగం. Those are the pleasures for a season. కొంతమంది సినిమా చూస్తారు, కొంతమంది వీడియో చూస్తారు, వీడియో గేమ్ చూస్తారు, ఏమేమో చూసి కొద్ది సంతోషిస్తారు. Some people will see videos and cinemas, and a few people will play games, and like this they will enjoy pleasures. కొంతమంది శరీరంలో పాపం చేయడం విడిచిపెడతారు. And some people will leave their bodies to sin. అల్పకాల పాప భోగము. These are the pleasures of sin for a season. అది ఏం చేస్తుందంటే నీకు నీ జీవితంలో భారం తీసుకొని వస్తుంది. This will bring a great burden in your life. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వాక్యాలు. Book of Hebrews 12th chapter 2nd and 3rd verses. ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టే పాప భోగములు. Lay aside every weight and the sin which doeth so easily beset us. దేవుని కొరకు జీవిస్తారు. They are living for God. పరిశుద్ధంగా జీవించాలని వాంఛిస్తారు. They desire to live holy life. సియోను యెరూషలేముగా ఉండాలని ఆశిస్తారు. They desire to be Zion and New Jerusalem. కానీ సమయం వచ్చినప్పుడు ఆ అల్పకాల పాప భోగములకు సమయం ఇస్తారు. But when the occasion arises, they will surrender to the pleasures of sin for a season. అక్కడనే అనేక ప్రజలు నష్టపోతుంటారు. There many people are undergoing many losses. కనుక మన జీవితం నేర్చుకోవాల్సింది ఏంటిది? That is why what we should learn in our life, అల్పకాల పాప భోగములు మనకు అవసరం లేదు. we do not need these pleasures of sin for a season. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. Satan will prompt you. సాతాను నిన్ను మోసం చేస్తాడు. Satan will deceive you. ఈ అల్పకాల పాప భోగంలో ముంచాలని చూస్తాడు. He tries to drown you in these pleasures of sin for a season. కానీ మోషే ఇష్టపడలే. But Moses did not like it. ఫరో కుమార్తెగా ఉండి తర్వాత ధనమును అనుభవించి పాప భోగములు అనుభవించే ఎన్నో సౌకర్యములు అతనుకున్నా గానీ ఇష్టపడలే. Even though Moses, being the son of Pharaoh and living in palatial Egypt, had the opportunity to indulge in many pleasures of sin for a season, yet he chose not to. అందుకొరకే విశ్వాస వీరుడిగా మారాడు. That is why he became a hero of faith. విశ్వాసం ద్వారా ఆయన ఏం చేశాడంటే అల్పకాల పాప భోగం అనుభవించడం అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. By faith he chose to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin. దేవుని ప్రజలు శ్రమలు అనుభవిస్తారని మర్చిపోవద్దు. You should not forget the people of God will undergo suffering. వచ్చిన పౌలు ఏమంటాడు? What does St. Paul say? అపోస్తలుల కార్యం 14:22 వాక్యం. In Acts of Apostles 14th chapter 22nd verse. మనం అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో పోవాలి. We have to enter into the kingdom of God through many afflictions. అనేక శ్రమలు.
many afflictions. కనుక శ్రమలనేటివి మన జీవితంలో నింద ఒక భాగం అయితే శ్రమలు ఇంకొక భాగం. If reproaches are one portion, the afflictions are another portion. కనుక దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు. The people of God are undergoing suffering. మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వాక్యం. 1 Peter 5th chapter 9th verse. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి, సహోదరులందరూ ఇలాంటి శ్రమలే నెరవేరుతున్నవన్నీ ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అది కనుక నీకు విశ్వాసం జీవితం చేస్తున్నప్పుడు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? Why are these afflictions coming when you are living a life of faith? నువ్వు సియోను, You are Zion, నువ్వు యెరూషలేము, you are Jerusalem. నువ్వు రాకడికి ఎత్తబడవలసిన ఒక దేవుని బిడ్డవు. You are a child of God who have to be caught up at his coming. కానీ సైతానికి ఇష్టం లేదు. But Satan does not like నిన్ను this. సియోనుగా మార్చడానికి ఎన్నడూ విడిచిపెట్టాడు. He will never leave you to become the child of Zion. యెరూషలేము పోవడానికి ఇష్టపెట్టాడు. He will never leave you to go to Jerusalem. రాకడికి ఎత్తబడడానికి అసలే విడిచిపెట్టాడు. He will never leave you to be caught up at his coming. అందుకొరకే అపవాదిని ఎదిరించుడి అని అన్నాడు. That is why it is written, you have to resist the enemy. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామా అని వాడు తిరుగుతూనే ఉంటాడు 24 hours. As a roaring lion whom he might devour, for 24 hours he will be roaming about. ఒక తండ్రి తన కుమార్తెను గురించి సాక్ష్యం. One father gave a testimony regarding the daughter. పాస్టర్ ఈమె 24 hours into 7 ఎప్పుడు మొబైల్ చేతిలో ఉంటుంది. Pastor, in her hand the mobile will be there 24/7. అంటే 7 దినాలు 24 గంటలు ఆ మొబైలే మాట్లాడు. నేను మళ్ళీ ఎప్పుడు నిద్రపోతుంది, ఎప్పుడు కూర్చుంటుంది. That means for all the 7 days of a week, 24 hours she will be using the mobile. Then I asked, when will she sleep or rest? అలాగనే సాతానుడు 24 గంటలు చక్రం తిరుగుతాడు. నేను ఎక్కడ పడేయాలి, నేను ఎక్కడ వెనుక తీయాలి, నీ విశ్వాసం ఎక్కడ పోగొట్టాలి అని వాడు తిరుగుతూనే ఉంటాడు. In the same way, Satan will also be moving in circles for 24/7 to see where he might cast you down and drag you down. యోబుకు శ్రమలు ఎక్కడి నుంచి వచ్చినవి? Where did Job get his afflictions from? యాకోబు ఏమంటాడు? What does James say? యోబుకు కలిగిన శ్రమలు నీకు తెలుసా అని అంటారు. He asked, do you know the suffering of Job? యాకోబు 5వ అధ్యాయం 11వ వాక్యం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. కనుక అతడు ఎన్నో శ్రమను అనుభవించి సహించాడు, సహనం కలిగి జీవించాడు. He underwent many afflictions and bare them, and he continued. అర్థం ఏంటిది? What is the meaning? యోబు శ్రమలు సాతాను వల్ల కలిగిందని మనకు బైబిల్ తేటగా బోధిస్తుంది. The Bible clearly tells us Job got all his afflictions because of Satan. 99% నీ శ్రమలు సాతాను వల్ల కలుగుతున్నవని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. 99% of the afflictions come from Satan. You should never forget. యేసే జీవితంలో చూస్తున్నాము, In the life of our Lord Jesus also పరిశుద్ధుల we see. జీవితంలో చూశాము. We have seen this in the life of the saints. అలాగే మనకు 99% శ్రమలు సాతాను వల్లనే కలుగుతుంది. నిన్ను ఎట్లనే పడేయాలి. In the same way, 99% of the time in our lives also afflictions come through Satan so that you are cast down. కానీ 1% నీ బుద్ధిహీనం, నీ అజ్ఞానం, నీ తిరుగుబాటు, నీ కఠిన హృదయము నిన్ను తొలగిస్తుంది. But the other 1% is your hardened heart and your stubbornness, and all these things will make you fall. Your foolishness. కనుక దాని ద్వారా నువ్వు శ్రమలు తెచ్చుకుంటావు. Because of that you will bring affliction upon yourself. అందుకొనే గర్జించి శ్రమలు ఎవరిని మింగుదామా అని వాడు నీకు శ్రమలు కలుగజేస్తూనే ఉంటాడు. ఒకటి నిన్ను ఎట్లన్నా పడేయాలి. That is why as a roaring lion he will 24 hours try to see how to bring afflictions and make you fall. కనుక దేవుని ప్రజలకు ఈ లోకంలో శ్రమ. That is why the people of God on this earth have suffering. యేసే ముందే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ. Our Lord Jesus beforehand only said, in this world you will suffer. యోహాను సువార్త 16:33. In Gospel of John 16:33. కనుక ఈ లోకంలో మీకు శ్రమ.
In this world you will undergo many afflictions. అపోస్తులు అదే చెప్పారు, Apostles also said the same. పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తాడు. Even the Holy Spirit God is the same. దేవుడు అపోజిట్ పౌలు ముందే చెప్పాను కదా అంటాడు, ముందే నీకు చెప్పాను కదా శ్రమలు ఉంటాయని. And when St. Paul mentions it, he says, I have already told you that you will undergo many afflictions.